ఇక బాలుడు అమర్నాథ్ గౌడ్ ను వైసీపీ నేతలు బలిగొని 3 ఏళ్లైందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ నేతల వేధింపులను ప్రశ్నించిన అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి సజీవ దహనం చేశారన్నారు. నిందితులను వైసీపీ రక్షించే ప్రయత్నం చేసిందన్నారు. బీసీలంటే జగన్ కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవ దహనం నిరూపించిందన్నారు లోకేష్. బాలుడి కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. ఈరోజు జూన్ 16 3 సంవత్సరాల క్రితం మా తమ్ముడు చంపేశారు. ఈ రోజున అనగంచారు వచ్చి 4-5 గంటలు ధర్నా చేస్తేనే మాకు అన్నీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఏం చేయలేదు. మా అమ్మకి అంగన్వాడీ జాబ్ ఇస్తానన్నారు. కానీ దానికోసం కూడా అనగంచారు ఫైట్ చేసిన తర్వాత అంగన్వాడీ జాబ్ ఇచ్చారు. కానీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇల్లు ఏం కట్టలేదు. ఇది జరిగిన 4 రోజులకి చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చి మాకు హామీ ఇచ్చారు, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇంకా రాలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనగానే సార్ నాకు హామీ ఇచ్చారు, నేను మీ సొంత స్థలంలో ఇల్లు కట్టిస్తానని చెప్పి. ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. అనగానే సార్ వచ్చి నాకు ఇచ్చిన హామీ అంతా నెరవేర్చారు. నన్ను ప్రజెంట్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఇప్పటికీ నా స్టడీ మొత్తం అనగానే సార్ చదివిపిస్తున్నారు. నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ లోటు రాకుండా అనగానే సత్యప్రసాద్ గారు చూసుకున్నారు.